Hello everyone, welcome back to our channel. So NEET UG 2024 రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఏమైనా ఉంటే చెప్పండి అని మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళతో పాటు జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో మీకు జనరల్ గా నేషనల్ ఇష్యూ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి రీనీట్ కి సంబంధించి పేపర్ లీక్ సంబంధించి సిబిఐ ఎంక్వైరీ అని సో జూలై 8 జడ్జ్మెంట్ అనేది ఇదొక టాపిక్ అవుతే ఇంకొక టాపిక్ ఏంటంటే జూలై 6 నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందా, ఒకవేళ స్టార్ట్ అవుతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతా ఉన్నారు. సో నేను జూలై 6 రోజున స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటని నేను ఫ్యాక్టర్స్ మాత్రమే చెప్తా. సో మీరు అర్థం చేసుకోండి సో జరుగుతుందా జరగదా అని. అండ్ ఇంకొక టాపిక్ ఉంది కదా, ఈ పేపర్ లీక్ సిబిఐ ఎంక్వైరీ సో రీనీట్ ఉంటుందా లేకపోతే జూలై 8 రోజున ఏం జరుగుతుంది అనేది అది కంప్లీట్ గా కోర్టు పరిధిలోకి వెళ్ళింది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ దాన్ని ఊహించి కూడా చెప్పలేము. సో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఒకవేళ జూలై 6 రోజున కౌన్సిలింగ్ ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేది కొన్ని పాయింట్స్ నేను చెప్తా. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అసలు మీకు అర్థమైందా లేదా కూడా మీరు చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై 6 నుంచి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాము అని కోర్టులో చెప్పారు. ఓకేనా, మనకు యూనియన్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో కోర్టులో మేము జూలై 6 నుంచి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చాలా మందికి ఆల్ ఇండియా కోటా ఒకటే స్టార్ట్ అవుతుందా, స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఎవరైతే ఈ 1563 మంది స్టూడెంట్స్ కి రీనీట్ ఎగ్జామినేషన్ జరిగింది కదా సో వీళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కున్న డౌట్ ఏంటంటే ఈ 1560 మంది స్టూడెంట్స్ లో దాదాపు 41% ఎగ్జామ్ రాసినట్టున్నారు. 800 మెంబర్స్ ఎవరు ఎగ్జామ్ రాసినట్టున్నారు. సో ఈ 800 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజల్ట్స్ అనేవి స్పెషల్ గా ఇస్తారా లేకపోతే అందరితో కలిపి రిజల్ట్ ఇస్తారా లేకపోతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసేసి వాళ్ళకు పాయింట్లలో రిజల్ట్ ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్. సో వీళ్ళకు జూన్ 30 రోజున రిజల్ట్స్ అనేవి వస్తుంది. సో వీళ్ళలో కూడా మీకు డౌట్ ఉంది, సార్ మాకు కూడా రిజల్ట్ వస్తుందా, మాకు కూడా ర్యాంకింగ్ సిస్టమ్ చేంజ్ అవుతుందా లేకపోతే వీళ్ళకి మాత్రం స్పెషల్ గా వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. నన్ను ఊహించి చెప్పమంటే నేను ఎక్కడా చెప్పలేనండి, ఎందుకంటే అది మీకు ఎలా కొత్తనో మాకు కూడా కొత్తగానే ఉంది. సో ఎన్టీఏ వాడు ఎలా ఇస్తాడు రిజల్ట్స్ అనేది చూడాలి. సో వీళ్ళకి మాత్రమే రిజల్ట్ ఇస్తాడా రాసిన వాళ్ళకి? ఓకేనా, ఈ 1563 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఓల్డ్ ర్యాంక్స్ అన్ని డిలీట్ చేసేసి కొత్త ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు పాయింట్స్ లో ర్యాంక్స్ ఇస్తాడా, లేదు అందరు కలిపి ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో 23 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ర్యాంకింగ్ ఇస్తాడా లేదా అనేది మనందరం వెయిట్ చేయాలి. ఇది జూన్ 30 రోజున ఉంటుంది. సో ఇది ఫస్ట్ కేసు, మన కౌన్సిలింగ్ జరగాలంటే ఫస్ట్ సాల్వ్ అవ్వాల్సిన కేసు ఇదన్నమాట. సో ఇది జూన్ 30 రోజున తెలుస్తాయి. సెకండ్ వచ్చేసరికి ఎన్ఎంసి ఏదైతే ఉందో న్యూ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలి. ఓకేనా, సో ఇండియాలో ఉన్న న్యూ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలి అండ్ ఇండియాలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత సో వాటికి ఈ సంవత్సరం సీట్లు ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందా లేదా, అంటే కొన్ని కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఫ్యాకల్టీ కరెక్ట్ లేకపోయినా యాజ్ పర్ ఎన్ఎంసి నామ్స్ ప్రకారం లేకపోయినా వాటి యొక్క పర్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతా ఉంటుంది ఓల్డ్ కాలేజీలలో కూడా. సో కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఇన్స్పెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. సో పర్మిషన్ ఇవ్వడము అండ్ ఎన్ని మెడికల్ కాలేజీలు పెరుగుతా ఉన్నాయి, ఎన్ని మెడికల్ సీట్లు పెరుగుతా ఉన్నాయి, ఓల్డ్ కాలేజీలలో ఏమైనా సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయా, ఓల్డ్ కాలేజీల సీట్లు ఇంక్రిమెంట్ కోసం ఎన్ని కాలేజీలు అప్లికేషన్ చేసుకున్నాయి అనేది మనకు ఎన్ఎంసి వెబ్సైట్ లో వీళ్ళు పెడతా ఉంటారు. ప్రజెంట్ పీజీకి సంబంధించి అప్డేట్స్ నడుస్తా ఉన్నాయి, యూజీకి సంబంధించి అప్డేట్స్ అనేవి లేవు. అయితే ఈ అప్డేట్స్ ఎప్పటి వరకు ఇస్తారు, జూన్ 30 రోజున ఈ రిజల్ట్ ఇస్తే సో ఎన్ఎంసి అనేది ఈ అప్డేట్స్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు ఇస్తుంది. వితౌట్ మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ వితౌట్ ఎన్ఎంసి యొక్క పర్మిషన్ లేకుండా కౌన్సిలింగ్ లోకి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఎన్ఎంసి మా దగ్గర ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇన్ని కాలేజీలకు పర్మిషన్ ఉంది, ఈ కాలేజీలకు మాత్రమే సీట్స్ ఫిల్ చేయండి అని ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతుందో దానికి సీట్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఇవ్వాలంటే ప్రతి మెడికల్ కాలేజ్కి సంబంధించి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ అనేది ఇవ్వాలి. ప్రతి కాలేజ్ని వెరిఫై చేస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం ప్రతి మెడికల్ కాలేజ్ని వెరిఫై చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా పర్మిషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మన దగ్గర లేదు. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి క్వాలిఫై లిస్ట్ ఇవ్వాలి. సో ఈ క్వాలిఫై లిస్ట్ ఏదైతే ఉందో సో క్వాలిఫై లిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది క్వాలిఫైర్, తెలంగాణలో ఎంతమంది క్వాలిఫైర్, దానితో పాటు సో ఎన్టీఏ ఎంసీసీకి ఆల్ ఓవర్ ఇండియాలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ డాటా ఇవ్వాలి.
ఆ డేటాబేస్ అనేది ప్రతి స్టేట్ కి వాళ్ళు అటాచ్ చేయాలి. ఇవన్నీ అటాచ్ చేస్తేనే కౌన్సిలింగ్ లో మనం ఒక స్టెప్ అనేది ముందుకెళ్తాం. మీలో చాలా మంది అన్న కర్ణాటక స్టార్ట్ అయింది, కేరళ స్టార్ట్ అయింది అంటే కర్ణాటక కేరళలో జస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ లో కూడా సో మళ్ళీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కానీ బీడీఎస్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీ యొక్క ర్యాంకింగ్ కానీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఆ స్టేట్లలో ఇస్తారు. సో కాబట్టి ఈ డాటా అనేది మన స్టేట్ గవర్నమెంట్లకి వచ్చినప్పుడు మాత్రమే సో మన స్టేట్ గవర్నమెంట్లు అనేవి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మనకు డిజిహెచ్ఎస్ నుంచి ఈ డాటా రావాలి. ఈ డాటాను వాళ్ళు పంపించరు, వాళ్ళు హార్డ్ కాపీస్ అన్ని ప్రతి స్టేట్ వైడ్ డివైడ్ చేస్తే మన స్టేట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి సో ఒక నోడల్ ఆఫీసర్ వెళ్ళి సో ఢిల్లీకి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఊహించలేము. నన్ను ఊహించి చెప్పమంటే ఏదో గాల్లో ఊహించి చెప్పడం కాదు, పర్ఫెక్ట్ డాటా ఉంటేనే సో జూలై 6 నుంచి జరుగుతుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ 3 పాయింట్స్, ఈ 3 మేజర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిని బేస్ చేసుకొని మనకు జూలై 6 నుంచి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది డిపెండ్ అవుతుంది. సో జూలై 6 నుంచి ఒకవేళ ఏఐక్యూ అనేది స్టార్ట్ అవుతే ఓకేనా, సో ఒకవేళ జూలై 6 నుంచి ఏఐక్యూ అనేది స్టార్ట్ అయితే ఆ రోజు ఎంసీసీ అనేది అంటే ఒక 1 వీక్ ముందే అంటే మనకు జూలై 1 రోజునే షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలి. షెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో దాని తర్వాతనే మనకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ కాదు. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని స్టార్ట్ అవుతుందా కౌన్సిలింగ్ అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ టాపిక్స్ కాదు అని వాళ్ళు ఇప్పటికే ఎన్టీఏ వాళ్ళు చాలా ఆగమాగం కౌన్సిలింగ్ కండక్ట్ చేసి తప్పులలో పడిపోయారు. అదే విధంగా ఎన్ఎంసీ కానీ ఎంసీసీ కానీ చాలా ఫాస్ట్ గా జూలై 6 రోజున కౌన్సిలింగ్ చేయాలని ఒక టార్గెట్ గా పెట్టుకొని సీట్ మ్యాట్రిక్స్ లో తప్పులు చేసినా, కాలేజీలకు ఇన్స్పెక్షన్ చేసి పర్మిషన్ ఇవ్వడంలో తప్పులు చేసినా కూడా ఇది మళ్ళీ ఒక ఇష్యూ అవుతుంది. కాబట్టి సో కొంచెం లేట్ అయినా కూడా ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయిన తర్వాతనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన 3 టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 టాపిక్స్ అనేవి క్లియర్ అవుతేనే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది జూలై 6 అవుతుందా లేదా అనేది మీరు చెప్పండి. ఓకే, సో మీకు అర్థమైంది అనుకున్నాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లో. థ్యాంక్ యూ.